హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ Bhavanisrinivasteluguvlogs. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నా వీడియో కనుక నచ్చినట్లయితే మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నా ఛానల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. నిన్నటి వీడియోలో నేను వచ్చేసి Pigeon Xl షాపర్ రివ్యూ ఇచ్చాను కదండి. ఆ Pigeon Xl షాపర్తో ఆనియన్ కారం తయారు చేశాను. దానితో వచ్చేసి ఆనియన్ కారంతో వచ్చేసి ఆనియన్ కారం దోశ అండ్ ఎగ్ దోశ ఎలా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఇలా ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్కి ఫోర్క్ తగిలించి పెట్టుకున్నాం అనుకోండి, మనకి రుద్దేటప్పుడు చేయి కాలకుండా ఉంటుంది. ఫస్ట్ టైం వేసే దోశకి కొంచెం అంత ఆయిల్ వేసి ఇలా ఆనియన్తో రుద్దామనుకోండి, దోశ వచ్చేసి చాలా క్రిస్పీగా అడుగున వచ్చేసి రెడ్ కలర్గా వస్తుంది. ఇలా పల్చగా కూడా స్ప్రెడ్ చేయొచ్చు అనమాట. ఇది ఒక టిప్ అండి. నెక్స్ట్ కొంచెం అంత ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ కారాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఈ ఉల్లిగడ్డ కారంతో పాటు ఆల్రెడీ మనం చాప్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుముని, అలాగే పచ్చిమిర్చి కారంని, నెక్స్ట్ వచ్చేసి ఇంకా జింజర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. చూసారా, నేనైతే ఇలా సింపుల్గా చేసి చూపించాలని ఓన్లీ ఆనియన్ కారం మాత్రమే స్ప్రెడ్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసి కొంచెం అంతా ఆయిల్ కూడా పైన చల్లామనుకోండి, ఈ ఆనియన్స్ అనేది కొంచెం కుక్ అవుతుందన్నమాట. ఓకేనా, చాలా ఈజీ అండి. ఇలా తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి ఉల్లిగడ్డ కారాన్ని ముందుగానే, త్వరగా తయారవుతుంది టిఫిన్ అనేది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎంత రెడ్డిష్గా వచ్చిందో, క్రిస్పీగా కూడా ఉంటుంది, బాగుంటుంది. ఈ ఆనియన్ చాపర్ వచ్చేసి మీరు ఎవరైనా కొనాలి అనుకుంటే ఆనియన్ చాపర్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు అనమాట. నెక్స్ట్ ఎగ్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ అవసరం లేదండి, ఓన్లీ ఆనియన్తోనే రుద్దేసి ఇలా దోశ ప్యాటర్న్ పోసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం అంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక ఎగ్ తీసుకున్నాను. మీరు కూడా ఇలా తయారు చేసి ఉంటే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి నేను కొంచెం చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేస్తాను, ఎందుకంటే ఎగ్ చప్పగా ఉండిద్ది కదా, కొంచెం వేస్తే సరిపోతుంది. అలాగే మనకి ఆనియన్ కారంలో ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి దీనిలో కొంచెమే వేయాలి. ఈ ఆనియన్ కారంతో పాటు మనం ముందుగా చెప్పాను కదండి, ప్రిపేర్ చేసుకున్న క్యారెట్ తురుము కానీ లేకపోతే పచ్చిమిర్చి, అల్లము, ఇంకా మన ఇష్టం అండి, మనకి ఎలా కావాలనుకుంటే అలా టేస్ట్ తగ్గట్లుగా మిగతా వేసుకోవచ్చు. నేను ఇలా సింపుల్గా చూపిస్తున్నాను. ఈ ఆనియన్ కారం వచ్చేసి ఓన్లీ ఇలా కారం దోశలోకి, ఎగ్ దోశలోకి, అలాగే చపాతీలోకి కర్రీ లేకపోయినా కానీ సైడ్ డిష్గా కానీ తినేసేయచ్చు. అలాగే పూరీలో కూడా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొంచెం అంత ఆయిల్, అంటే పైన అదంతా ఫ్రై అవ్వటానికి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీన్ని టర్న్ చేసుకోవటమే. టర్న్ చేసుకునే ముందు కొంచెం అంతా గరం మసాలా, మన ఇంట్లో గరం మసాలా ఉంటుంది కదండి, మీరు కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే వదిలేసేయండి. నేను ఇక్కడ కొంచెం గరం మసాలా యాడ్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి టర్న్ చేస్తున్నాను. చూసారా ఎంతో కలర్ఫుల్గా, చాలా క్రిస్పీగా ఉంటుందండి ఆనియన్ దోశ వచ్చేసి. ఈ ఆనియన్ కారం వచ్చేసి రైస్లోకి వచ్చేసి సేమ్ ప్రాసెస్ ఉంటుంది, కానీ అందులో వచ్చేసి ఎక్స్ట్రా మనం అవి ఉంటాయి కదా, వెల్లుల్లిపాయి, తర్వాత వేయించిన జీలకర్ర, అవి కూడా మిక్సీ వేసేసుకొని ఒకేసారి తాలింపు పెట్టుకొని అప్పుడు రైస్లోకి వాడుకుంటే చాలా రుచిగా టేస్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నాకు ఇక్కడ ఎగ్ దోశ కూడా 2 నిమిషాల్లో రెడీ అయిపోయింది. చూసారా ఎంత క్రిస్పీగా రెడ్గా కనిపిస్తుందో. అలాగే ఈ ఆనియన్ కారం వచ్చేసి మనం చపాతీలోకి కూడా వాడుకోవచ్చండి.
మొత్తం అన్ని చపాతీలు మొత్తం ఒకేసారి తినేసేయచ్చు ఈ ఆనియన్ కారంతోనే, వేరే కర్రీ లేకుండా. అలాగే ఈ ఆనియన్ కారము మనం పూరీలోకి కూడా బాగా తినేసేయచ్చు అండి. చూసారా ఆనియన్ కారం దోశ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. స్టార్టింగ్లో మనం ప్యాన్కి ఆనియన్ పుయ్యటం వల్లేనండి ఇలా క్రిస్పీగా రెడ్డిష్గా వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఎగ్ దోశ కూడా చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం. అలాగే మంచి కామెంట్ పెట్టండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.